నమస్తే మైసెల్ఫ్ సరసిజా వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ సల్లంగా చూడు తల్లి మళ్ళీ రెండేండ్లకొస్తాం జనం నుండి వనానికి వెళ్లిన సమ్మక్క సారళమ్మ మళ్లీ పల్లె పట్టణాల్లో జనసందడి ముగిసిన జాతర ఊపిరి పీల్చుకున్న అధికారులు అగ్ని ప్రమాద బాధితులకు సంస్థల సహకారం వస్తువులు సరుకులు పంపిణీ చేసిన ప్రతినిధులు ఇక వార్తల వివరాలు సల్లంగసుడు రెండేండ్లకు మళ్లీ దర్శించుకుంటాం అంటూ వనదేవతలను తలుచుకుంటూ తిరుగు ప్రయాణమయ్యారు భక్తులు. జనం మధ్యకొచ్చిన సమ్మక్క సారళమ్మలు తిరిగి వనంలోకి వెళ్లారు. 4వ రోజు చివరి రోజు శనివారం సాయంత్రం సమ్మక్క సారళమ్మలు వనప్రవేశం చేయడంతో జాతర ముగిసింది. మేడారంలో చివరి ఘట్టానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. ప్రధానంగా మేడారంలో 4 రోజుల జాతర నీటితో ముగియడంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. మేడారంలో సమ్మక్క సారళమ్మ పగిడిద్దరాజు గోవిందరాజులు వనప్రవేశం చేశారు. మధ్యాహ్నం 3 గంటల నుండి గద్దెల శుద్ధి ప్రక్రియ మొదలై సాయంత్రం వరకు ఈ కార్యక్రమం ముగిసింది. దీంతో మేడారం మహాజాతర పూర్తి అయినట్లు గిరిజన పూజారులు అధికారికంగా ప్రకటించారు. బుధవారం సారళమ్మ పగిడిద్దరాజు గోవిందరాజుల రాకతో మొదలైన మహాజాతర నేడు వన ప్రవేశంతో ముగుస్తుంది. సమ్మక్క సారళమ్మను వనం నుండి జనంలోకి తీసుకువచ్చిన పూజారులే తిరిగి వనప్రవేశం చేయించారు. సమ్మక్క సారక్క వీరుల జాతర మన మేడారంలో ఆదివాసుల అమరుల జాతర మూలవాసుల మన్యం జాతర మన మేడారంలో పచ్చని అడవిల పవిత్ర జాతర పచ్చ వైఢూర్యాలు కానుకలిమ్మని భక్తులనెన్నడు కోరలే తల్లి. మేడారంకు 4 రోజుల్లో 1.5 మంది భక్తులు తరలివచ్చారని దేవాదాయ శాఖ అధికారులు ప్రకటించారు. సారళమ్మను కన్నెపల్లె నుంచి గద్దెలపైకి తీసుకువచ్చిన బుధవారం 20 లక్షల మంది దాకా, సమ్మక్కను తీసుకువచ్చిన గురువారం 30 లక్షల మందికి పైగా, శుక్రవారం 50 లక్షల మందికి పైగా మేడారంకి వచ్చారని వెల్లడించారు. శనివారం సాయంత్రం వనప్రవేశం చేసే వరకు భక్తుల తాకిడి కనిపించింది. సమ్మక్క సారక్క వీరుల జాతర మన మేడారంలో ఆదివాసుల అమరుల జాతర మూలవాసుల మన్యం జాతర మన మేడారంలో పచ్చని అడవిల పవిత్ర జాతర పచ్చ వైఢూర్యాలు కానుకలిమ్మని భక్తులనెన్నడు కోరలే తల్లి. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క సారళమ్మ జాతర. 4 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవంలో వనాలను వీడి జనాల మధ్యకు వచ్చిన సమ్మక్క సారళమ్మను దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తారు. గత 3 రోజులుగా భక్తులతో పూజలు అందుకుంటున్న వనదేవతలు తిరిగి నేడు వనప్రవేశం చేశారు. ఈ వనప్రవేశ కార్యక్రమంతో మేడారం మహాజాతర ముగిసింది. అయితే గత 3 రోజుల జాతరలో 1,000,000 మందికి పైగా భక్తులు సమ్మక్క సారక్క దేవతలను దర్శించుకున్నట్టు అంచనా వేశారు. అంతేకాదు జాతరకు ముందు 50 లక్షల మంది దర్శించుకున్నట్లు అధికారులు ప్రకటించారు. సమ్మక్క సారక్క వీరుల జాతర మన మేడారంలో ఆదివాసుల అమరుల జాతర మూలవాసుల మన్యం జాతర మన మేడారంలో పచ్చని అడవిల పవిత్ర జాతర పచ్చ వైఢూర్యాలు కానుకలిమ్మని భక్తులనెన్నడు కోరలే తల్లి. చివరి రోజు శనివారం కూడా భక్తులు పెద్ద సంఖ్యలో మేడారంకు తరలివచ్చారు. వీకెండ్ కావడంతో ఉద్యోగులు ఇతర వ్యాపారస్తులు చివరి రోజు అమ్మవార్లను దర్శించుకున్నారు. గత 3 రోజుల భక్తుల రద్దీ భారీగా ఉండడంతో చివరి రోజు వరకు వేచి చూసిన భక్తులు అమ్మవార్లను దర్శించుకుని సంతృప్తి చెందారు. సమ్మక్క సారక్క వీరుల జాతర మన మేడారంలో ఆదివాసుల అమరుల జాతర మూలవాసుల మన్యం జాతర మన మేడారంలో పచ్చని అడవిల పవిత్ర జాతర పచ్చ వైఢూర్యాలు కానుకలిమ్మని భక్తులనెన్నడు కోరలే తల్లి. మేడారం కుంభమేళా ముగియడంతో ఊపిరి పీల్చుకున్నారు అధికారులు. ఏర్పాట్ల నుండి మొదలుకొని ముగింపు వరకు ప్రభుత్వం వివిధ శాఖల అధికారుల సమన్వయంతో సక్సెస్ చేసింది. అయితే ఇందులో రాష్ట్ర మంత్రి సీతక్క ముఖ్య భూమిక పోషించింది.
సీఎం గవర్నర్తో పాటు వీఐపీలు రావడంతో ఎదురైన సమస్యలను అధిగమించిన అధికారులు సిబ్బందిని ప్రభుత్వం అభినందించింది. 4 రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగిన కరీంనగర్ రేకుర్తి జాతర శనివారం సాయంత్రంతో ముగిసింది. సమ్మక్క సారలమ్మలు సాయంత్రం వనప్రవేశం చేశారు. సాయంత్రం డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపారాణి హరిశంకర్ దంపతులు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. జాతర ముగియడంతో ప్రజా ప్రతినిధులు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. మున్సిపల్, పోలీస్, విద్యుత్, రెవెన్యూ శాఖల అధికారులు సిబ్బంది 4 రోజుల పాటు నిర్విరామంగా విధులు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టారు. కరీంనగర్ రేకుర్తి జాతరకు భక్తులు పోటెత్తుతున్నారు. గద్దెలపై సమ్మక్క సారలమ్మ కొలువుదీరగా లక్షలాదిగా భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. సుమారు 5 లక్షల మంది భక్తులు దర్శించుకునే వీలుగా అన్ని ఏర్పాట్లు చేసింది నగరపాలక సంస్థ. శుక్రవారం అమ్మవారను మేయర్ సునీల్ రావు దంపతులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నాలుగు రోజుల జనజాతర ముగిసింది. వనదేవతలను దర్శించుకున్న భక్తులు తిరుగు ప్రయాణమయ్యారు. ఈ 4 రోజుల పాటు ఎక్కడ చూసినా ఏ నోట విన్నా జాతర మాటే. సమ్మక్క సారలమ్మను దర్శించుకోవాలనే ఆతృత, మొక్కులు చెల్లించుకోవాలనే ఉబలాటం కనిపించింది. పల్లె పట్నం తేడా లేకుండా, పేద ధనిక భేదం లేకుండా అన్ని వర్గాలు అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్నటి వరకు జనం లేక వెలవెలబోయిన పల్లె పట్టణాలు నేటి రాత్రితో మళ్లీ కళకళలాడాయి. కరీంనగర్ రేకుర్తి జాతరకు 5 లక్షల మందికి పైగా దర్శించుకున్నట్టు అంచనా వేశారు అధికారులు. గతంలో మేడారం వెళ్లేవారు ఈసారి రేకుర్తి జాతరకు వెళ్లి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు. కరీంనగర్ ప్రజలే కాకుండా పరిసర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు ఇక్కడే బస చేయడంతో పరిసరాల్లో భక్తుల సందడి కనబడింది. అయితే చివరి రోజు శనివారం అమ్మవార్లు తిరిగి వనానికి చేరడంతో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. నగరంలోని రేకుర్తిలో చివరి రోజు అమ్మవార్లను పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపారాణి హరిశంకర్ దంపతులు, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ గౌడ్ అమ్మవార్లకు తులాభారంతో మొక్కులు చెల్లించుకున్నారు. వీరితో పాటు కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్ర శ్రీనివాస్ కూడా సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్నారు. వారిని కమిటీ చైర్మన్ పిట్టల శ్రీనివాస్ శాల్వాతో సత్కరించారు. రేకుర్తిలో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నటువంటి సమ్మక్క సారలమ్మ జాతర దినదినంగా అభివృద్ధి చెందుతూ ప్రతి సంవత్సరం కూడా భక్తులను ఎక్కువ అవుతూ అనేక మంది ఈసారి కూడా బ్రహ్మాండంగా గత 3 రోజులుగా పెద్ద ఎత్తున జాతర కొనసాగుతూ ఉన్నది. ఈరోజు 4వ రోజు అయినప్పటికీ కూడా నిరంతరంగా భక్తులు దర్శనం చేసుకుంటూనే ఉన్నారు. అంటే రేకుర్తిలో సమ్మక్క సారలమ్మలను ఇప్పటివరకు కొలుచుకున్న ప్రతి ఒక్క భక్తులు కూడా కొలుచుకున్న వారికి కొంగు బంగారంగా నిలుస్తున్నటువంటి ఈ సమ్మక్క సారలమ్మ దేవతలను భక్తులందరూ కూడా ఇలవేల్పుగా కొలుస్తూ ఉన్నారు. వారి కోరికలను తీరుతూ ఉన్నాయి. కాబట్టి రాబో రోజుల్లో కూడా అత్యంత వైభవంగా ఆ దేవతలను మేమంతా కొలుచుకోవాలని వచ్చి దర్శించుకున్న భక్తులందరూ కూడా వారి యొక్క కోరికలు తీరాలి. మళ్ళీ సమ్మక్క సారలమ్మ జాతరకు విచ్చేసి మా రేకుర్తిని ఇనుమడింపచేసే విధంగా ముందుకు వెళ్ళాలని భక్తులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ ఈ జాతర ఏర్పాట్లు ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినటువంటి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, అదేవిధంగా కరీంనగర్ నగరపాలక సంస్థ వారికి మరియు స్థానిక కార్పొరేటర్లకు, ఇక్కడ వాలంటరీ చేసిన వారికి, మా గ్రామస్తులందరూ కూడా అందరం కలుపుకొని పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకుంటాం. వారందరూ కూడా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ
కరీంనగర్ ఆదర్శనగర్ అగ్ని ప్రమాద బాధితులకు పార్టీల ప్రతినిధులే కాకుండా సంస్థలు అండగా నిలుస్తున్నాయి, తమ వంతు సహకారాన్ని అందిస్తున్నాయి. ఇందులో భాగంగా మేము సైతం ఫౌండేషన్, రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులు బాధితులకు స్టీల్ బిందెలు, సామాగ్రి, దుస్తులు అందజేశారు. అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయి రోడ్డున పడ్డ బాధితులకు మేము సైతం స్వచ్ఛంద సంస్థ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాధితులకు స్టీల్ బిందెలు, ఇతరత్ర స్టీల్ సామాగ్రి, చీరలు, లుంగీలు, చాపలను అందించారు. ఇతర అవసరాలు కూడా తీర్చుతామని హామీ ఇచ్చారు. కాగా గతంలో టార్పాలిన్, వంట సామాగ్రి, బెడ్షీట్లను అందించిన రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులు నిత్యావసర సరుకులను అందజేశారు. సర్వం కోల్పోయిన బాధితులను చూస్తే బాధగా ఉందన్నారు రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ పెండ్యాల కేశవరెడ్డి. బాధితులకు సహకారం అందించేందుకు తాము సిద్ధంగా ఉంటామన్నారు. నమస్కారం. ఈరోజు కరీంనగర్లో ఆదర్శ్ నగర్లో అగ్ని ప్రమాదంలో కూలి పని చేసుకునే గుడిసెలు కాలిపోయాయి కదా. సో బాధాకర విషయము, ఒక సంతోషకరమైన విషయమని కూడా చెప్పచ్చు. ఎందుకంటే అందులో మనుషులు లేరు, వాళ్ళ యొక్క ప్రాణాలు సేఫ్గా ఉన్నాయి. జాతరకు వెళ్ళి రావడం వల్ల అక్కడ దీపం ద్వారా అగ్ని ప్రమాదం జరిగింది. సో వాళ్ళకి నాకు చూడగానే చాలా బాధ అనిపించింది. మొన్న 2 days బ్యాక్ వచ్చి వాళ్ళకి వారి యొక్క ఎలా అయిందని తెలుసుకొని వారికి అవసరాలు ఏంటి అని అడగడం జరిగింది. వాళ్ళు రోజు పని చేసుకోవడానికి వెళ్ళడానికి వాళ్ళకు కట్టుకోవడానికి బట్టలు లేవని అడిగారు. బట్టలకు చాపలు, మగవారికి లొంగి, అవసరాల నిమిత్తం బిందెలు, టిఫిన్లు ఇవ్వడం జరిగింది. ఈరోజు మా మేము సైతం యువసేన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇలా వారి ప్రమాదవశాత్తు జరగడం వల్ల వారికి అవసరాల నిమిత్తం ఇవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. మా ఫౌండేషన్ ఆధ్వర్యంలో కక్కిరాల రమేష్ సృజన వారి సహకారంతో ఈ ప్రోగ్రాం జరగడం జరిగింది. ఇలా ఎవరికైనా ఆపద ఉంది, వాళ్ళ అవసరాల నిమిత్తము సహాయం చేయాలంటే మా మేము సైతం ఫౌండేషన్ ఎప్పుడు ముందు ఉంటుంది. నాకు మీ ఎవరికైనా ఆపద ఉండి సహకారాలు కావాలంటే నన్ను సంప్రదించగలరు. ఇలా పేదవారికి మా యొక్క సహకారాలు అందించడం, నిత్యావసర సరుకులు అందించడం నాకు ఎంతో హ్యాపీగా ఉంది. ఈ అవకాశాన్ని వీళ్ళు నాకు కల్పించినందుకు ధన్యవాదాలు. 2 రోజుల క్రితం 21 గుడిసెలు కాలిపోయిన వారికి చిన్న సహాయంగా మొన్న టార్పాలిన్స్, అలాగే వంట సామాగ్రి, అలాగే బ్లడ్ షీట్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మళ్ళీ వాళ్ళకు ఎసెన్షియల్ కమోడిటీస్, వాళ్ళకు బియ్యము, పప్పు, ఉప్పు, చింతపండు, మిగతా 12-14 రకాల వస్తువులను కూడా ఈరోజు వాళ్ళకు తక్షణ సహాయంగా ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఏ విధమైన సహాయం ఉన్నా మేము ముందు కూడా చేయడానికి కూడా ముందుగా ఉన్నాం. రెడ్ క్రాస్ ఇలాంటి ఆపద సమయంలో సహాయం చేయడానికి ఎప్పుడు ముందుంటుంది. ఏ అవసరం ఉన్నా కూడా ఎవరికున్నా తప్పకుండా మాకు విషయం తెలియజేస్తే తప్పకుండా సహాయం చేస్తామని చెప్పి సందర్భంగా మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. ప్రైవేటు టీచర్లు, అధ్యాపకులకు 10 లక్షల బీమా అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు టీటీఎల్ఎఫ్ ప్రతినిధులు. కరీంనగర్ ఫిలిం భవన్లో టీటీఎల్ఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వంగపల్లి రాజేశ్వర్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి వ్యవస్థాపక అధ్యక్షులు మాసం రత్నాకర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గత 20 ఏళ్లుగా ప్రైవేటు విద్యాసంస్థల సిబ్బందికి వెన్నుదన్నుగా తమ సంఘం ఉందని గుర్తు చేశారు. ప్రైవేటు విద్యాసంస్థల్లో పనిచేసిన వారికి హెల్త్ కార్డులు, ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘ ప్రతినిధులు ఊట్కూరి రామచంద్రారెడ్డి, సముద్రాల లింగారావు, వేముల సుదర్శన్, శంకర్, ఆనందరెడ్డి, మాజిద్ అలీ పాల్గొన్నారు. జై తెలంగాణ. ఈరోజు తెలంగాణ టీచర్స్ అండ్ లెక్చర్స్ ఫోరం ఆవిర్భావ సభకు విచ్చేసినటువంటి, రాష్ట్ర వ్యాప్తంగా విచ్చేసినటువంటి ప్రతి ఉపాధ్యాయునికి, అధ్యాపకునికి, బోధన సిబ్బందికి పేరు పేరున ఆహ్వానం తెలియజేస్తూ, అంటే ముఖ్యంగా తెలంగాణ టీచర్స్ అండ్ లెక్చర్స్ ఫోరం ఆవిర్భావం అనేది ముఖ్యంగా ఉపాధ్యాయుల, అధ్యాపకుల యొక్క, బోధన సిబ్బంది యొక్క సమస్యలు పరిష్కార దిశగానే ఉండడానికి ఇది ఆవిర్భవించిందని గర్వంగా చెప్తున్నాం. అంటే రాబోయే రోజుల్లో కూడా మనకున్నటువంటి, ముఖ్యంగా ఉన్నటువంటి ప్రధాన సమస్యలైనటువంటి వేతనాలు కానీ, అకారణ తొలగింపు కానీ, ఇవి ఏవీ లేకుండా చూడే బాధ్యత మేము తీసుకుంటున్నామని చెప్తూ, రాబోయే రోజుల్లో కూడా మీకు తెలంగాణ టీచర్స్ అండ్ లెక్చర్స్ ఫోరం వెన్నుదన్నుగా నిలుస్తుందని తెలియజేస్తూ జై తెలంగాణ. టీటీఎల్ఎఫ్ ఆవిర్భావ సభకు విచ్చేసినటువంటి, రాష్ట్ర వ్యాప్తంగా విచ్చేసినటువంటి ప్రతి ఒక్క టీచరుకు మరియు ప్రతి ఒక్క ప్రైవేట్ లెక్చరర్ అందరికీ కూడా స్వాగత సుస్వాగతం తెలియజేస్తూ, మరి అనునిత్యము విద్యార్థుల యొక్క కృషికి, మరి అనునిత్యం మన యొక్క జీవితాలను పనంగా పెడుతున్నటువంటి మన సమస్యలపైన, అవి 2 రకాలైనటువంటి సమస్యలు, వాటి యొక్క చర్చా వేదికగా ఈ ఆవిర్భావ సభను మనము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాంట్లో మొదటిది యాజమాన్యాల పక్షాన, 1 ఉద్యోగ భద్రతనైతేనేమి, 2 వేతనాలైతేనేమి, 3 సరి అయిన సమయానికి తగినటువంటి పారితోషకాల విషయంలో మరి టీటీఎల్ఎఫ్ ఎప్పుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ప్రైవేట్ టీచరుకు, లెక్చరర్కు, అలాగే టీచింగ్తో పాటు నాన్ టీచింగ్ కూడా మీ వెన్నుదంట ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా
మరి మనకున్నటువంటి సంక్షేమ పథకాల విషయం లోపట మరి కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం నుంచి కూడా మరి ప్రైవేట్ టీచర్లకు లెక్చరర్కు రావాల్సినటువంటి సంక్షేమాల పైన కూడా ఈ సభాముఖంగా మరి ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వ టీచర్లకు ఏ రకంగానైతే మరి వాళ్ళకు హెల్త్ కార్డుల విషయం లోపట ఇవాళ ఒక ప్రభుత్వ ఉద్యోగి ప్రభుత్వ టీచర్ మరి ఎట్లయితే మరి హెల్త్ పాయింట్ ఆఫ్ లోపల తను బెనిఫిట్ పొందుతున్నాడో ఇక్కడ విద్యా వ్యవస్థ లోపల ప్రైవేటు ప్రభుత్వం అనేటువంటి భేదం లేదు. కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో ఇంట్రా కాలేజ్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ పోటీలను జస్టిస్ కుమారయ్య లా కాలేజ్ డైరెక్టర్లు జలజారెడ్డి కృష్ణప్రసాద్ ప్రారంభించారు. మానసిక ఉల్లాసం కోసం తమ విద్యార్థులకు ఈ క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పోటీల్లో కత్తి సత్తయ్య, మద్దెల భార్గవ్, ఓం ప్రకాష్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు. This batch students are very interested to conduct this inter-college cricket tournament. First initiation took place by Ashwini Reddy. So we are also encouraging the students to continue this cricket tournament. That's it. Justice Kumaraya College of Law. క్రికెట్ కాంపిటీషన్స్ 2వ సంవత్సరం కండక్ట్ చేయడము స్టూడెంట్స్ కోసం స్పోర్ట్స్ స్పిరిట్ డెవలప్ చేసేందుకు మానసిక ఉల్లాసం పెంపొందించేందుకు సిన్స్ 2 years నుంచి కూడా మేము స్పోర్ట్స్ కండక్ట్ చేస్తున్నాం. 3 years LLB వాళ్ళ కోసం ఇది కండక్ట్ చేస్తున్నాం. ఇవాళ ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి ఫస్ట్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్ వర్సెస్ ఫస్ట్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్ అండ్ ఫస్ట్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్ ఈ నాకౌట్ మ్యాచెస్లో ఎవరైతే విన్ అవుతారో ద బెస్ట్ రన్ రేట్ మీద మ్యాచ్ వచ్చేసి రేట్ కండక్ట్ చేస్తారు. 35వ రాజీవ్ రహదారి రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంట టోల్ ప్లాజాలో ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ కరీంనగర్ బృందం సహకారంతో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో టోల్ ప్లాజా ఉద్యోగులు, సిబ్బంది రక్తదానం చేశారు. రక్తదానం అనంతరం ఉద్యోగులు, సిబ్బందికి పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రాజెక్టు డిప్యూటీ జనరల్ మేనేజర్ విజయభాస్కర్ రెడ్డి, టోల్ ప్లాజా సీనియర్ మేనేజర్ యజ్ఞేశ్వరరావు, హైవే ఇంజనీర్ శివప్రసాద్, ప్రాజెక్టు మేనేజర్ మహేందర్, టోల్ ప్లాజా సిబ్బంది పాల్గొన్నారు. సంఘ సంస్కర్త సంత్ రావిదాస్ జయంతి వేడుకలు కరీంనగర్ బస్టాండ్ సమీపంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సీ పరిరక్షణ సమితి ప్రతినిధులు మాట్లాడుతూ 14వ శతాబ్దంలో చర్మకార కుటుంబంలో జన్మించిన సంత్ రవిదాస్ మూఢనమ్మకాలు, అసమానతలపైన పోరాడి సమాజాన్ని జాగృతం చేశారన్నారు. హిందూ సమాజంలో కులాలు మధ్యలో వచ్చాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘ ప్రతినిధులు దావు సంతోష్ కుమార్, ఉప్పులేటి లక్ష్మణ్, హేమంత్, రాజు, పోచయ్య, శ్రీకాంత్, అనిల్, శేఖర్ పాల్గొన్నారు. గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ. తిరుమల శ్రీవారి ఆలయ కైంకర్యాలపై వస్తున్న వదంతులకు తెరదించారు శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు.
శనివారం ఉదయం శ్రీవారి దర్శనానికి వచ్చిన రమణ దీక్షితులు సోషల్ మీడియాలో తనపైన వస్తున్న వదంతులను ఖండించారు. నేను అలా మాట్లాడేవాడిని కాదన్నారు. నా స్వభావం అది కాదని తెలిపారు. పనిగట్టుకుని కొందరు నాపైన బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. తరతరాలుగా స్వామివారి కైంకర్యాలు చేస్తున్నట్లుగానే ఇప్పుడు చేస్తున్నామని, ఆలయ కైంకర్యాలలో ఎక్కడా లోపం లేదని స్పష్టం చేశారు. నేను అట్లా మాట్లాడినప్పుడు నా స్వభావం కూడా కాదు, నా కల్చర్ కాదు అది. ఇంకా నేను చెయ్యని దానికి నన్ను విక్టిమైజ్ చేస్తే నేనేం చేయలేను. అంటే ఇప్పుడు ఆలయంలో కైంకర్యాలు సక్రమంగా జరుగుతున్నాయి. ఇప్పుడు మీరు ప్రత్యక్షంగా వెళ్ళారు, ఎట్లా జరుగుతున్నాయి, అలంకరణ అంతా ఎట్లా ఉన్నాయి, ఏమైనా మార్పులు గమనించారా? తరతరాలుగా చేసేదే ఇప్పటికీ చేస్తున్నాం. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం దొంగతుర్తి గ్రామంలో జరిగిన చోరీ ఘటన కలకలం రేపింది. శుక్రవారం అర్ధరాత్రి గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వేసిన తాళాలు పగలకొట్టి ఆలయంలో ఉన్న హుండీలనే ఎత్తుకెళ్లినట్లు అర్చకులు తెలిపారు. రోజువారీగా ఆలయానికి వచ్చిన అర్చకులకు తాళాలు పగలగొట్టి కనిపించడంతో వెంటనే గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం బృందంతో ఆధారాలు సేకరించారు. చోరీ జరిగిన ప్రదేశాన్ని పెద్దపల్లి సిఐ కృష్ణ పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. రామగుండం కమిషనరేట్ గారి మా పై అధికారుల ఆదేశాల మేరకు క్లూస్ టీమ్ మరియు డాగ్ స్క్వాడ్ కూడా పిలిపించడం జరిగింది. ఇప్పుడు దర్యాప్తు జరుగుతున్నది. దొంగల్ని త్వరలో పట్టుకొని వాళ్ళకి కఠిన శిక్షలు పడేలాగా కోర్టు ముందు హాజరుపరుస్తాం. ప్రజలందరూ కూడా ముందుగా సీసీ కెమెరాలు, ఒక్క సీసీ కెమెరా 100 మనుషులతో సమానం. ఈ టెంపుల్ ఆలయ కమిటీలు కానీ ఎవరికైనా మా పోలీసు వారి కోరిక విజ్ఞప్తి ఏంటంటే, ముందుగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుని వాటిని DVRs కూడా జాగ్రత్తగా పెట్టుకొని మానిటర్స్ ఫోన్ కనెక్ట్ చేసుకొని ఉంటే ఈ దొంగతనాలు నివారించే అవకాశం ఉంటుంది. ప్రజలు కూడా మీరు ఎటైనా సమ్మక్క సార్ జాతర కానీ ఎటైనా ఊరికి వెళ్ళినప్పుడు కానీ మీరు ఇంటికి తాళాలు వేసినప్పుడు కానీ మా పోలీసు వారికి సమాచారం ఇస్తే మేము అక్కడ పెట్రోల్ నిర్వహించడము, దొంగతనాలు జరగకుండా చర్యలు తీసుకుంటాం. స్వామివారికి సంబంధించినటువంటి ఆభరణాలు కానీ స్వామివారి ఏవైనా కూడా ఏ వస్తువులు కూడా పోలేదు. ఒక గల్లలు మాత్రం పోవడం జరిగింది. గుండీలో 20 నుంచి 30 వేల రూపాయలు ఆదాయం ఉండొచ్చు, ఉండేటు అంచనా. ఒక హారంగా ఉన్నట్టుగా ఉన్నది, అది గోల్డ్ అనుకొని చెప్పి తీయడం జరిగింది. తీసి అది గోల్డ్ కాదని చెప్పి పక్కన బారేసి వెళ్ళిపోవడం, వాళ్ళు వెళ్ళిపోయారు. అది పక్కనే బయట గుడికి పక్కన బారేసి వెళ్ళారు. దాన్ని వేరే బలి రూపకంగా ఇచ్చి చేశారని చెప్పేసి అని అనుకుంటున్నారు అందరూ. హుజరాబాద్ పట్టణం నడిబొడ్డున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా 3 అంతస్తుల భవనంలో మంటలు చెలరేగగా ఇంట్లో ఉన్న 4 లక్షల నగదుతో పాటు బంగారం కాలి బూడిదైంది. ఇంటి నుండి పొగలు రావడాన్ని గమనించిన స్థానికులు ఫైర్ ఇంజన్కు సమాచారం ఇచ్చారు. అంతటితో ఆగకుండా తమ ఇంట్లో ఉన్న బోర్ నీటితో మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఒక పోర్షన్లో ఉన్న 4 లక్షల నగదుతో పాటు ఇంటి సామాగ్రి, బంగారం కాలిపోయిందని బాధితులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా జమ్మికుంట పరిధిలో చోటు చేసుకుంది. హుజరాబాద్కు చెందిన గంటి అజయ్ మాచనపల్లి గ్రామంలోని బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తూ ఉండగా జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని మోత్కులగూడెం శివార్లో బైక్ అదుపు తప్పి చెట్టుకు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.
మార్చి 3న కరీంనగర్లో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్కు ఘన సత్కారం చేయనున్నట్లు తెలిపారు బీసీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు. నగరంలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో ఆయా సంఘాల ప్రతినిధులు సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అసెంబ్లీలో బీసీ గణనను ఏకగ్రీవ తీర్మానం చేసిన సందర్భంగా కృతజ్ఞతగా ఈ అభినందన సభ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. బీసీల్లోని అన్ని కులాల ప్రతినిధులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ సంతోష్ కుమార్, అంజన్ కుమార్, మెతుకు సత్యం, ఇతర సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఒక చరిత్రాత్మకమైన నిర్ణయము గత శాసనసభలో కుల జనగణ సంబంధించింది తీర్మానాన్ని శాసనసభలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో శ్రీ బీసీ సంక్షేమ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు ఆమోదించడం జరిగింది. శాసనసభలో ఆమోదించిన సందర్భంగా కరీంనగర్ పట్టణంలో ఈరోజు బీసీ కుల సంఘాలతో ఒక సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చరిత్రాత్మకమైన నిర్ణయం జరిగిన సందర్భంగా మా యొక్క కుల సంఘాల బీసీ కుల సంఘాల యొక్క జనగణన జరుగుతుంది కాబట్టి ఆ ఆలోచన తీసుకొచ్చినటువంటి పొన్నం ప్రభాకర్ గారిని బీసీ సంఘాల అందరం ఒక అభినందన సభ ఏర్పాటు చేసి వారికి కృతజ్ఞతలు తెలియజేసి ఒక సన్మాన కార్యక్రమాన్ని ఈ నెల 3వ తేదీ నాడు కరీంనగర్లో నిర్వహించడానికి ఈరోజు వివిధ కుల సంఘాలు బీసీ కుల సంఘాలు అందరూ ఒక కార్యాచరణని తీసుకొని సన్నాహక సమావేశం చేయడం జరిగింది. ఈరోజు జరిగిన సమావేశంలో బీసీలోని 33 బీసీ కుల సంఘాలతో పాటు మరికొన్ని బీసీ సబ్ క్యాస్ట్లు కూడా పాల్గొన్నారు. ఈరోజు 3వ తారీఖు నాడు 119 కులాలతో పెద్ద ఎత్తున కరీంనగర్లో సమావేశం నిర్వహించడానికి నిర్ణయం జరిగింది. కరీంనగర్ జగిత్యాల ప్రధాన రహదారిపై జరిగిన ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. శనివారం సాయంత్రం గంగాధర మండలం మధురానగర్ చౌరస్తాలో 2 బైక్లు ఎదురెదురుగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఇందులో మంగపేటకు చెందిన శ్రీకాంత్, కొడిమ్యాల మండలం పూడూరు గ్రామానికి చెందిన మేకల మహేష్కు తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం 108 వాహనంలో కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రానికి 2 రోజుల్లో శ్రీపాద ఫేజ్ 2 ద్వారా ఎల్లంపల్లి నీటిని విడుదల చేస్తున్న సందర్భంగా కాంగ్రెస్ నాయకులు రైతులతో కలిసి కాలువలకు మరమ్మతులు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సహకారంతో మండలానికి ఎల్లంపల్లి నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు. గతంలో కురిసిన భారీ వర్షాలకు నాగారం చెరువు, అచ్చయ్యకుంట చెరువుకు వెళ్లే కాలువలు ధ్వంసం అయినట్లు చెప్పారు. 2 రోజుల్లో ఎల్లంపల్లి గోదావరి జలాలు విడుదల కానున్న నేపథ్యంలో కాలువలకు మరమ్మతులు చేస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ తర్రె మనోహర్, బీసీసీఎల్ అధ్యక్షులు గండి నారాయణ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సాగునీరు అందించే విధంగా పెద్దలు గౌరవనీయులు ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు గారు ఆదేశానుసారం ఇక్కడ 2 రోజుల నుంచి అధికారులను ఆదేశిస్తూ అదేవిధంగా రైతులను సమన్వయం చేస్తూ ఇక్కడ రైతాంగానికి నీళ్ళు అందించాలనే ఉద్దేశంతో తక్కువ నీళ్లున్నా కానీ నా రుద్రంగి గ్రామానికి ఖచ్చితంగా నీళ్ళు ఇస్తే రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా ఉంటుందనే ఉద్దేశంతో ఇక్కడ మొన్న జరిగిన అకాల వర్షాల ద్వారా, ఎందుకంటే వర్షాలు ఎక్కువ కురిసినాయి కాబట్టి వాటి ద్వారా ఈ కాలువ కొంచెం అంతా డ్యామేజ్ జరిగింది. దాన్ని మరమ్మతులు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్న రైతులకు ఈ కాలువకు నీళ్ళడం ద్వారా రుద్రంగి గ్రామంలో ఎలాంటి పంట నష్టం జరగకుండా ఉంటుంది కాబట్టి ఆ ముఖ్య ఉద్దేశంతో ఇక్కడ రైతులందరూ సహకరించాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి 2 చెరువులు, నాగారం వేలే చెరువు, అచ్చయ్యకుంట చెరువులు 2 ద్వారా ప్రధానంగా రుద్రంగి గ్రామానికి తలమానికంగా ఉన్నటువంటి 2 చెరువులు అచ్చయ్యకుంట సగం ఊరు కవర్ చేస్తుంది. అదేవిధంగా నాగారం చెరువు కూడా ఊరుకు మీదిపై ఉన్నాయి కాబట్టి ఈ 2 చెరువుల్లో నీళ్ళు నింపితే మన రుద్రంగిలో ఏ రైతు కూడా నష్టంగా జరగదని చెప్పి పెద్దలు గౌరవనీయులు ఆలోచించి, ఎందుకంటే కొంతమంది రైతులు కూడా కలవడం జరిగింది, వారి రైతుల సూచన మేరకు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు కాబట్టి ఇలా మనం వాస్తవంగా ఇంతకుముందు మనం ఏం కోల్పోయినామో ఇప్పుడు మనకు అర్థమవుతుంది. మేము ఎలక్షన్ల సందర్భంలో చాలా సందర్భాల్లో చెప్పినాం. ఎందుకంటే 2009లో గిట మన పెద్దలు గౌరవనీయులు ఆదిశంగా గెలిచుంటే ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా ఇవరకే ఈ బ్రిడ్జిలు కానీ, ఈ కాలువల నిర్మాణం కానీ, నాగాల చెరువు ద్వారా కుడి ఎడమ కాలువల నిర్మాణం కానీ, అదేవిధంగా సూరంరావు ఇలా కంప్లీట్ అయింది. సరే, ఏదేమైనా ఇప్పటికైనా మంచి రోజులు.
ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.